ఒకసారి సంతకం చేయించుకునే వరకు ఒక విధంగా ఉంటుంది, సంతకం చేసిన తర్వాత వేరుగా ఉంటుంది. అది 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 కూడా గమనించాలి సార్. యా ఓకే, చూద్దాం సార్. సార్ గౌతుల బిగ్గెస్ట్ ఛాలెంజ్ డెఫినెట్ సార్ ఈ గౌతుల అచ్చెన్న విగ్రహం అనే అంశంలో తెలుగుదేశం తెలుగు తమ్ముళ్ళు ముఖ్యంగా ఏంటి ఇదంతా అని జోగి రమేష్ మీద ఉన్న వ్యతిరేకత వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళు చట్టపట్టాలు వేసి తిరుగుతుంటే మా పరిస్థితి ఏంటి, అరెస్టులు మేము పెట్టించుకోవాలా లేదా మేము దెబ్బలు తినాలా, మళ్ళీ వాళ్ళతోటే మీరు కూర్చుండి కబుర్లు చెప్పుకుంటున్నారు ముందుకు సాగుతున్నారని చెప్పి చాలా వైరల్ అవుతుంది ఇది జోగి రమేష్ అనే అంశం. మరోపక్క సజ్జల భార్గవ రెడ్డి గారు ఆయన అరెస్టు అనే అంశం, మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అసలు ఏంటి సార్ ఈ ఎపిసోడ్? జోగి రమేష్ ఉదంతం అన్నది దానికి రెండు వైపులా పదనున్న కత్తి లాంటిది. ఒకటేమో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి నిష్క్రమణలు వలసలు అలాంటి కోణం ఒకటి. చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళిన ఒక వ్యక్తి హఠాత్తుగా తెలుగుదేశం వాళ్ళతో కలిసి కనిపించడం ఏంటి? సో పొద్దున్నే మన మిత్రుడు బుద్ధా వెంకన్న చాలాసార్లు మన చర్చలప్పుడు వస్తుంటాడు కదా, మేము పార్టీలో ఉండాలా వద్దా, మేము పోరాటం చేయాలా వద్దా అని అడుగుతున్నాడు. బాబు గారి ఇంటి మీదకి దాడి చేసిన వ్యక్తిని మీరు వేదిక మీద ఆయనతో జ్యోతి ప్రజ్వలన ఎలా చేయిస్తారని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ జ్యోతి కాదు జ్యోతి బనే జ్వాలే అనే దాసరి వెనకడికి సినిమా తీశాడు మన కటకటాల రుద్రయ్యను. సో అలాగే తెలుగుదేశంలో ఒక జ్వాల రగిలింది, జోగి జ్వాల రగిలింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందులో మిగతా వాళ్ళలా కాకుండా ఈయన చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళటం, దానికోసం కేసు ఎదుర్కొంటున్నాడు, యాంటిసిపేటరీ బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈయన నూజివేడ్లో గౌతుల అచ్చెన్న గారి విగ్రహానికి దాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌతు శిరీష తర్వాత కొలను పార్థసారథి మంత్రి వాళ్ళు ఉన్నప్పుడు ఆ వేదిక మీద ఈయన ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతి కూడా వెలిగించాడు. ఆయన వెలిగిస్తుంటే మిగతా వాళ్ళు అటు ఇటు చూస్తున్నారని ఏదో అంటున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇదే నడుస్తుంది, ఇదొక రచ్చ. ఎంతమంది అంటే నేను ఈరోజు ఇందాక వస్తూ ఈనాడు చూస్తే సోషల్ మీడియాలో నెటిజన్లు ఏం కామెంట్ చేశారో అవన్నీ వరుసగా పెట్టారు వాళ్ళు. అంటే ఆ పత్రిక అంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని ప్రచురించిందంటే కూడా వాటికి ఎంత వెయిట్ ఇస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఒక విధంగా అతిపెద్ద ముసలం అని చెప్పాలి మనం. అది బయట నుంచి వచ్చేవాడిని చేర్చుకోవడం మీద కావడం ఇంకా ఆసక్తికరమైన విషయం. గతంలో కూడా మనం చాలాసార్లు చర్చించాం. తెలుగుదేశంలో ఒక రిసెంట్మెంట్, ఒక విధమైన ఒత్తిడి ఉద్రిక్తత అందరు మేము ఇంతకాలం పోట్లాడితే వాళ్ళందరూ వచ్చి చేరితే మేమేమైపోవాలి, ఇప్పటికే జనసేన కోసం కొంచెం తల వంచుతున్నాము. ఇప్పుడు మీరు వీళ్ళందరినీ తెస్తే మళ్ళీ బాసిరెడ్డి పద్మ వస్తే, మళ్ళీ ఆయన ఎవరు అవంతి శ్రీనివాస్ వస్తే, ఇప్పుడు జోగి రమేష్ కూడా మన గ్రంథి శ్రీనివాస్ వస్తే, మన బాబు గారి ఇంటి మీద దాడి కూడా చేసిన జోగి రమేషే వస్తే ఎక్కడికి పోవాలి అని బుద్ధా వెంకన్న లాంటి ఒరిజినల్ కార్యకర్తలు, ఒరిజినల్ తెలుగు తమ్ముళ్ళు తీవ్ర స్థాయిలో ఆయన చాలా తీవ్రంగా, మీరు తర్వాత మన ఐపీఎల్ బయట ఉండి తెప్పించారు, చాలా తీవ్రంగా ఆయన అసలు మేము పార్టీలో ఉండి పోరాడమంటారా వద్దా మాకు చెప్పండి అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. తర్వాత లోకేష్ కూడా ఇది ఎలా జరిగిందని అడిగారు అంటారు, ఆయన ఏదో ఇచ్చారు. ఇంకా నేను చూశాను గౌతు శిరీష నిన్న సాయంత్రం ఆమె ప్రత్యేకించి వీడియో విడుదల చేసి, నాకు అస్సలు తెలీదు, అది నా నియోజకవర్గం కాదు, కేవలం తాతగారు దీన్ని బట్టి పిలిస్తే నేను వెళ్ళాను, అంతేగాని నేను పొర్రబాటున కూడా అసలు మన ఊళ్ళో వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయను, బయటకు వచ్చినా తలుపు తీయను అని ఆమె పూర్తిగా. ఇంకా కొలను పార్థసారథేమో ఆయన క్షమాపణలు చెప్తున్నాను, నేను నాకు తెలీదు అదేదో జరిగింది అంటే తీవ్రమైన ముసలం. అయితే ఒక దుమారం టీ కప్పులో తుఫాన్ అన్నట్టుగా అది టీపర్ తెలుగుదేశం అదైతే వచ్చినట్టుగా ఉంది. ఇది ఒక జోగి రమేష్ గురించే వచ్చిందని నేను అనుకోను. వాళ్ళ ఛానల్స్లో కూడా అదే డిబేట్ పెట్టారు, వాళ్ళ పత్రికల్లో కూడా అదే రాశారు. ఈ టెండెన్సీ ఇదొక సిమ్టమ్, ఇదొక టెండెన్సీ. వాళ్ళు వచ్చి చొరబడుతున్నారనేది ఒకటి, ఒరిజినల్గా వాళ్ళకు ప్రాధాన్యత తగ్గిపోతుందని ఒకటి. మూడవది తప్పుడు మార్గాల్లో లోపల కొంతమంది తీసుకొస్తున్నారు తమను బలోపేతం చేసుకోవడానికి బయటి వాళ్ళను అని. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఏర్పడిన కొత్తలో బీఆర్ఎస్లోకి తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మోతుబర్లంతా వస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళకు టీఆర్ఎస్ అప్పుడు వాళ్ళకు కొంచెం సందేహంగా ఉండేది. తెలుగుదేశంలో ఇప్పుడు దాదాపు ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉన్న పరిస్థితి లాంటిది ఉంది, వీళ్ళు మళ్ళీ వచ్చేస్తారేమో, అందరూ వీళ్ళే అయిపోతే మేమేమైపోతామని. బట్ జోగి రమేష్ ఏం పెద్దగా మాట్లాడలేదు ఇప్పటికి కూడా. ఆయన ఏదో గౌతుల అచ్చెన్న మీద గౌరవంతోనే ఏదో ఎక్కడో అన్నట్టున్నారు, కానీ ఖచ్చితంగా ఆయనకు తెలిసి ఉండాలి రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ
బట్ ఇది చంద్రబాబుకు ఇది అంత పెద్ద తలనొప్పి, అందులో సందేహం ఏం లేదు. వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే తీసుకుంటే మటుకు అసహనం తాండవించింది కదా ఇద్దరి మధ్య, అది. అవును. సో జోగి రమేష్ ఇది ఘటన ఉదంతం ఒక హెచ్చరిక. ఈ చేర్చుకోవడాలు మా దీంట్లో మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టం అని. మీరు చూశారు కదా గోదావరి జిల్లాలో కూడా పీఠాపురంలో దొరబాబు జనసేనలో చేర్చుకుంటేనే వీళ్ళకి నిరసన వస్తున్నది. అవును. అట్లాంటి తెలుగుదేశంలోకి నేరుగా వాళ్ళందరూ వచ్చేస్తే ఏమైపోతుందని ఓ పెద్ద సమస్య. పైగా ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా, బీసీలు, కాపులు, అవును, ఒరిజినల్ క్యాస్ట్లు, ఇవన్నీ ఒంగోలులో కూడా ఆ రకంగానే అయ్యింది. ఒంగోలులో కూడా అదే వచ్చింది. ఆయన అక్కడికి వస్తే ఇప్పటికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆ సర్దుబాటు ప్రక్రియ ఇంకా పూర్తయినట్టుగా మనకు కనపడదు. నిన్న లోక్సభలో అక్కడ చూస్తే కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి కొన్ని అభ్యంతరాలు అవి ఇవి తన సీటు వీటన్నిటిని గురించి. కాబట్టి సమస్యలు ఉన్నాయి. జోగి రమేష్ పరాకాష్ట అని చెప్పాలి మనం. అంటే ఇప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఏవో తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకు, దీనికి సంబంధించి ఎవరిని తీసుకోవచ్చు ఎవరిని తీసుకోకూడదు, కొన్ని డూస్ అండ్ డోంట్స్ విడుదల చేయాల్సి వస్తుంది. చెవిరెడ్డి, భార్గవ్ ఇవి రెండు కేసులు ఓకే. సజ్జల భార్గవ రెడ్డి అది మనం అనుకుంటుందే ఒక్క పక్షాన ఏకపక్షంగా మీరు చేయలేరు, వాళ్ళ దగ్గర సంజాయిషీలు తీసుకోవాలి, విచారించాలని. సరే ఇవన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు అన్నిటికీ సంధానకర్త సజ్జల భార్గవ్ కదా, మరి ఆయన ఎలా వదిలేస్తారంటే ఆయన ముందు